అభివృద్ధి గురించి మాత్రం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్న? నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు ఏం చేస్తుంటారన్న? డ్రైవింగ్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డెవలప్మెంట్ ఏంటంటారు? డెవలప్మెంట్ వచ్చేసి ఎలా జరుగుతుందంటే అంతకుముందు ఓన్లీ పెద్ద పెద్ద అధికారులకు మాత్రమే న్యాయం జరిగేది. ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్క అంటే బీసీలు కూలి చేసుకున్నారు, 200 రూపాయల కూలి ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో ఉండి ఆ పిల్లల్ని కూడా కూలీ చేసుకునేవారు జరక్క. అలాంటిది 15,000 అమ్మఒడి అని చెప్పేసి వాళ్ళు ప్రైవేట్కి పంపించుకొని లేదా బుక్స్ కొనుక్కొని బ్యాగ్స్ కొనుక్కొని యూనిఫామ్ కావచ్చు, గవర్నమెంటే యూనిఫామ్ ఇస్తుంది. వాళ్ళు మిగతా రోజులు వేసుకుంటానికి కూడా ప్రతిదీ వాడుకుంటానికి ఖర్చులు డైరెక్ట్ తల్లి అకౌంట్లోనే 15,000 వేస్తుంది. దాని ద్వారా వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టారు. వాళ్ళేమో తెలుగు మీడియం అంటారు. తెలుగు మీడియం చదివి ఏం చేయాలా? ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, కలెక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. తెలుగు చదివిన వాడు ఏమయ్యాడో చెప్పమని. ఓకే, ఫైనల్గా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డెవలప్మెంటే లేదనేసి అయితే మాటలు అయితే బయటకు వస్తున్నాయి కదా. డెవలప్మెంట్ అంటే ఏంటిది? ఒక బిల్డింగ్ కట్టడం డెవలప్మెంటా? ప్రతి ఒక్కడు ఎంతో కొంత సంపాదించుకొని వాళ్ళ పిల్లలు కూడా ఒక ఉన్నత స్థాయిలో నిలబడాలనుకోవడం డెవలప్మెంటా? ఒక్కడే 14 బిల్డింగులు కట్టుకొని దాంట్లో ఉండడం అది డెవలప్మెంటా? ఓకే, ఏది డెవలప్మెంట్ అన్న? ఫైనల్గా చెప్పండి, మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే ఏ విధంగా అనిపించింది మీకు? ఒక ఊరితో ఎందుకు, మా ఊరి సంగతి నేను చదువుతున్నాను. ఓకే, చెప్పండి. అమ్మఒడి చంద్రపాలు ఫస్ట్ విడత 404 వచ్చింది. 15,000, 60,60,000 వచ్చింది. ఒక వార్డులోనే 60,60,000 వచ్చింది. ఫస్ట్ వార్డు రెండో విడత 64,96,000 వచ్చింది. ఓన్లీ అమ్మఒడి నేను చెప్పేది ఆసరా కాదు, లేకపోతే రైతు భరోసా గురించి చదవట్లా, రుణమాఫీల గురించి చదవట్లా, విద్యా దీవెన గురించి ఏంది నేను చదవట్లా. ఓన్లీ ఒక అమ్మఒడి గురించి మాత్రమే చదువుతున్నాం మీకు. 48,10,000 వచ్చింది మూడో విడత. ఇలా చూసుకుంటే మా ఒక్క వార్డులోనే 1,73,66,000 వచ్చింది. ఇది కాదా అభివృద్ధి? ఇప్పుడు ప్రతి ఒక్కరు 3 పూటలు తింటున్నారు. 3 పూటల అంతకుముందు నూకలు కూడా తెచ్చుకొని తినడానికి జరిగేది కాదు. ఇవాళ బీపీటీ బియ్యంతో తింటున్నారు. ఇది కాదా అభివృద్ధి? ఫైనల్ గా చెప్పండి, మరి జగన్ గారికి ఎన్ని స్థానాల దాకా వచ్చే అవకాశం ఉందంటారు? 175కి 175 ఖచ్చితంగా వస్తాయి. ఒకప్పుడు ఇక్కడ పక్కా ఇది మాస్ ఏరియా అంటే లేబర్. ఏదన్నా సరైన రోగం వస్తే గుంటూరు జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలి. కనీసం పిడిగిరాల్లో 10 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ కూడా లేదు. కనీసం 10 మంది ఏదన్నా రోగులు పోయి ఉండాలంటే 10 మందికి కూడా లేదు. పేరు మున్సిపాలిటీ, కానీ ఎవరికి ఏమి లేదు. ఇవాళ 600 పడకలది మెడికల్ కాలేజీ వచ్చింది పిడిగిరాలకి. విలేజ్ క్లినిక్లు 3 పెట్టా, ప్రతి ఏరియాకి ఒకటి. జానపడ రోడ్డు కావచ్చు, పిల్లట రోడ్లో కావచ్చు, ఇటు గుంటూరు రోడ్లో కావచ్చు, 4 పక్కల 4 ఉన్నాయి. ఓకే, మీరైతే డెవలప్మెంట్ జరిగిందని నమ్ముతున్నారు? ఖచ్చితంగా. ఓకే, డెవలప్మెంట్ జరిగింది దాంట్లో ఖచ్చితంగా.